నేపాల్లో పరిస్థితులు రాజకీయ సంక్షోభం దిశగా మారుతున్నాయి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్న ప్రధాని కేపీ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఇక ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నేపాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అండ్ అంతేకాకుండా ప్రభుత్వం వెనక్కి దిగినా సరే పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నేపాల్లో పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఇంకా ఉంది. ఆ యొక్క ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే 26 ఉన్నాయో వాటన్నిటిని బ్లాక్ చేయడంతో యువత ఒకసారిగా రోడ్డెక్కింది. ప్రభుత్వం అయితే కొంత వెనక్కి తగ్గింది. ఈ నిరసనలు పెరగడంతో ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని అయితే ఎత్తేసింది. హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. నిరసనలో ఇప్పటి వరకు కూడా 20 మందికి పైగా చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. మంత్రులు రాజీనామాలు పెట్టారు. హోంశాఖ మంత్రి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని పైన ఇప్పుడు ఒత్తిడి అయితే పెరుగుతుంది. నిరసనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన దేశం వదిలి దుబాయ్ వెళ్ళిపోవచ్చిన పుకార్లు అయితే వస్తున్నాయి. కానీ అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటి వార్తలు రావడం లేదు. అంతేవిధంగా ఆయన రాజీనామాకు సంబంధించి కూడా అధికారికంగా ఎటువంటి ధృవీకరించే వార్తలు అయితే రావడం లేదు. ఆయన ఇంకా రాజీనామా చేయలేదు అన్నదే మనకు
అందుతున్నటువంటి సమాచారం. ఆర్మీ నియంత్రణలోకి పూర్తిగా నేపాల్ మొత్తం ఆర్మీ నియంత్రణలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, ఆర్మీ టియర్ గ్యాస్ వాడుతున్నారు. ఈ రెండో రోజు కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. కాట్మండ్ సహా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. నేపాల్లో సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. యువత ఆగ్రహం, అదేవిధంగా మృతుల సంఖ్య పెరగటం, రాజీనామాలు ఇవన్నీ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఒక కుదుపుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళనల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అనేక చోట్ల ఈ సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూని కూడా విధించింది. అయినప్పటికీ కూడా ఈ కర్ఫ్యూని వీటన్నిటిని ఆందోళనకారులు లెక్క చేయటం లేదు. కర్ఫ్యూ ఆదేశాలను కూడా ధిక్కరించి అనేక ప్రాంతాల్లో నిన్నట్లాగానే నిరసనలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి సమాచార కమ్యూనికేషన్ మంత్రి నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దేశ పార్లమెంట్ ముందు అనేక మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ యొక్క నిరసన ఇంకా కొనసాగుతూ ఉంది. దీంతో పోలీసులు అక్కడ ఆందోళనకారుల పైన లాఠీ చార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా మిగతా కొంతమంది మాత్రం అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజకీయంగా మరో ఎదురు దెబ్బ తగిలింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఆందోళనలు అయితే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మరి గతంలో మనం చూసాం, బంగ్లాదేశ్ సంబంధించి హసీనా అక్కడి నుంచి హఠాత్తుగా ప్రత్యేక విమానంలో భారత్ కు వచ్చి ఆశ్రయాన్ని పొందినట్లుగా మరి నేపాల్ ప్రధాని కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఏ నిమిషంలోనైనా ఆయన నివాసం పైన ఆందోళనకారులు దాడి చేసే అవకాశం ఉంది అన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యేక విమానంలో దుబాయ్కి పారిపోయే అవకాశం ఉందన్న వార్తలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు అడ్వైజరీ ఒకటి విడుదల చేసింది. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఏ విధంగా ఉండాలి, నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసినటువంటి అడ్వైజరీలో అక్కడ క్షేమంగా ఉండాలి, ఏదైనా అవసరం అయితే భారత ఎంబసీలో మీరు కాంటాక్ట్ చేయాలి. నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. కాట్మండ్ సహా నేపాల్లో ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లుగా కూడా మేము గుర్తించాం. అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవటం అనేది బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. అక్కడ అధికారులు సూచనలు అనుసరిస్తూ భారతీయులంతా నేపాల్లో భారతీయ పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ విదేశాంగ శాఖ ఆ అడ్వైజరీలో పేర్కొంది.